ప్లూరల్స్ పార్టీ చీఫ్ పుష్పం ప్రియా చౌదరి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఓడిపోయారు. ఎన్నికల్లో గెలిచే వరకు మాస్క్ తీయనని శపథం చేశారు ఆమె. ఇక అక్కడ జనం బిగ్ షాక్ ఇచ్చారు. ఆ శపథం మేరకు ఇప్పుడు మాస్క్ తీసేస్తుందా, లేదంటే మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా అంటే మరో 5 సంవత్సరాలు వేచి చూస్తారా, అంటే 5 సంవత్సరాలు కూడా మాస్క్ ధరించి అలానే తిరుగుతారా అనేది కూడా ఇప్పుడు జనాల్లో ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది. ఈ ఎన్నికల్లో దర్భంగా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు పుష్పం ప్రియా. ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఏకంగా 8వ స్థానానికి ఆమె పరిమితమయ్యారు. అక్కడ బీజేపీ అభ్యర్థి సంజయ్ సరాగ్వి విజయం సాధించారు. గత ఎన్నికల్లో కూడా అక్కడ ఆయనే గెలిచారు. పుష్పం ప్రియా మాత్రం 2 పర్యాయాలు ఓటమి పాలయ్యారు. కుల మత రాజకీయాలకు అతీతంగా బీహార్కి కొత్త బ్రాండ్ని తీసుకొచ్చే లక్ష్యంతో పుష్పం ప్రియా కూడా 2020లో ద ప్లూరల్స్ పార్టీ అని స్థాపించారు. విజిల్ గుర్తుపై మొత్తం కూడా 243 స్థానాల్లో అభ్యర్థుల్ని బరిలోకి నిలిపారు. ఎప్పుడూ నల్లటి దుస్తులు, మాస్క్ ధరించి బయట కనిపిస్తూ ఉంటారామె. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాతనే తాను మాస్క్ తీస్తానని ప్రతిజ్ఞ చేశారు. కానీ 2 పర్యాయాలు ఓటమినే చవిచూశారు. ఈ నేపథ్యంలోనే పుష్పం ప్రియా ఇప్పటికైనా మాస్క్ తీస్తారా, లేదంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు వేచి చూస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక పుష్పం ప్రియా తండ్రి వినోద్ కుమార్ చౌదరి జేడీయూ నేత, మాజీ ఎమ్మెల్యే. ఆమె మామ వినయ్ కుమార్ కూడా జేడీయూలోనే ఉన్నారు. ఆమె తాత ప్రొఫెసర్ ఉమాకాంత్ చౌదరి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు అత్యంత సన్నిహితులు. పుష్పం ప్రియా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు. ఇక మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత రాజకీయాల్లోకి రాకముందల ఆమె బీహార్ పర్యాటక వైద్య విభాగంలో కన్సల్టెంట్గా తన వృత్తిని ప్రారంభించారు. 2020లో ఎన్నికల్లోనూ ఆమె పార్టీ 148 స్థానాల్లో పోటీ చేసి ఓటమిని చవిచూసింది. తాజా ఓటమితో మాస్క్ తీస్తారా, లేదంటే ఇలానే కొనసాగుతారా అని కూడా నెటిజన్లు ఇప్పుడు కామెంట్ చేస్తూ ఉన్నారు.